అండ్ నెక్స్ట్ ఇకపోతే ఈడెవడు గొట్టంగాడు వాడి పేరేంటో చెప్పాడు, కొంచెం అన్వేష్. ఓకే ఎవడో ఒకడు. అసలు జరిగింది ఏంటి, సజ్జనార్ గారితో ఈయన వీడియో కాన్ఫరెన్స్ ఈ చండాలం ఒక లైవ్ వీడియో చేసింది. ఓకేనా, చేసి ఏం ఫీల్ అవుతున్నాడు అంటే అసలు పోలీసు యంత్రాంగం మొత్తం నా వెనకాలే తిరుగుతున్నారు, నేను లీడ్స్ ఇస్తే తప్ప వీళ్ళు ముందుకు వెళ్ళరు, నేను ఎవడి పేరు చెప్తే వాడు మటాషే అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈ గాడిద మీద కూడా గతంలో కేసు నమోదైంది బెట్టింగ్ యాప్స్ ప్రకారంగా. అదేందో 970/2000 బెట్టింగ్ యాప్స్ ఇతను కూడా ఆల్రెడీ చేశారు. ఈడు చేయని దరిద్రం అంటూ లేదు. వీడి గురించి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు దేశానికే చాలా అరిష్టం. ఆ లాంగ్వేజ్ కి మనిషి ఇప్పుడు ఒక ఫోన్ కాల్ కింద ఇప్పుడు వీడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, హర్ష సాయితో ఇతను మాట్లాడినటువంటి ఒక సంభాషణ రిలీజ్ అయింది, ఈడే రిలీజ్ చేసాడు. అవునా, ఈ గాడిద నిమిషానికి బీపు మాట్లాడడం రాదా నీకు? ఎవరు చదువు నేర్పలేదా, చదువుకోలేదా, పోనీ సంస్కారం నేర్పలేదా? ఇన్ని దేశాలు తిరిగినోడికి సంస్కారం ఉండదా అమ్మా? ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియో దేనికి సంబంధించి? అది దేనికైనా కానీ దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను. ఫస్ట్ ఈ చండాలం గురించి ఊడు చేద్దాం. ఇన్ని దేశాలు తిరిగి చచ్చావు, నీకు సంస్కారం లేదా? దేశాలు తిరుగుతున్నావు కదా, నీ వల్ల మా పరువు పోవాలా, ఇండియా పరువు పోవాలా, తెలుగు వాళ్ళ పరువు పోవాలా, ఇంకేం పోవాలి? గతంలో నువ్వు చేసిన చండాలం అంతా కూడా అదే కదా. అసలు వీళ్ళని ఎలా ఫాలో అవుతున్నారు వీళ్ళు? ఈ ఫాలోవర్స్ అనాలి, వీళ్ళు ఫాలో అవడం బట్టేగా వీళ్ళు రెచ్చిపోతారు. అలా ఎలా ఫాలో అవుతారు? కంటెంట్ నువ్వు 10 నిమిషాలు ఒక వీడియో చేసావు, నేను హర్ష సాయి బండారం బయట పెడుతున్నా అన్నావు. సరే, హర్ష సాయి కూడా ఒక యూట్యూబర్, ఏదో నీ బండారమో నీ పిండా కూడా బయట పెట్టించావు, పెట్టు. నిమిషానికి బీపేస్తావా? ఎరా నీకు మాట్లాడడం చేత కదా? మాట్లాడిన కాలే కదా అది, అన్వేష్ గారు మాట్లాడిన కాలే కదా. అదేమా, బీపులు ఎందుకు వేస్తారో తెలీదా నీకు? బూతులు వేస్తారు. అంటే బూతులు లేకుండా నువ్వు మాట్లాడలేవా? నీ వల్ల కాదా? బూత్ ఉండాలా నువ్వు మాట్లాడితే? అసలు మామూలు మాటలు కాదు అవన్నీ. డామ్ దట్ ఈస్ లైక్ అసలు వినడానికే అసహ్యంగా ఉంది. అందరూ మాట్లాడతారు, మా పబ్లిక్ సోషల్ మీడియాలో అందరూ మాట్లాడతారు. బెట్టింగ్స్ గురించి మాట్లాడారా? దేని గురించో ఆ చండాలం గురించి నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడు చూడు, ఇప్పుడు హర్ష సాయి యూట్యూబ్ చేస్తాడు, వీడు ఎవడెవడి పేర్లు అయితే చెప్పాలో వీళ్ళందరూ యూట్యూబ్లలో ఉన్నారు. ఎవరు కూడా ఇంత చండాలమైన లాంగ్వేజ్ ఇప్పుడు మాట్లాడడం చూడలే, వీడు ఒక్కడే. లాంగ్వేజ్ అసలు బీపులు కాదు, వీడు వీడియోలలో బీపులు లేకుండా కూడా ఉంటాయి దరిద్రాలన్నీ. బీపులు కాదు, బ్లర్రులు వేయాలి. ఇంకా చెప్పాలంటే బ్లర్రులు ఉండవు, బ్లీపులు ఉండవు, ఇవన్నీ వేస్తాడు వీడు. అట్లాంటి కంటెంట్ ని వేస్తా జనాల దగ్గర. అంటే బూతు వీడియోలతో బతికే వీడు వీళ్ళందరూ సమాజాన్ని ఉద్ధరించే వీడియోలే చేశారు, ఎవరు కూడా తప్పు వీడియోలు చేయాల. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, అది తప్పు అని తెలిసిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ వీడియోలు పెడుతున్నారు, తప్పైందండి, ఇది గతంలో నేను ఏదో తెలుసో తెలియక చేశాను, ఇక మీద ఇలాంటివి రిపీట్ అవ్వవు. వాళ్ళు అదే చెప్తున్నారు, ఇంకేం కావాలి నీకు? వాళ్ళ సమాజానికి అవసరం వీళ్ళంతా. మళ్ళీ చెప్పాలి అంటే వీడు కాదు సమాజానికి అవసరం, వీడి వల్ల దేశానికి పరువు నష్టం, రాష్ట్రానికి పరువు నష్టం, వాళ్ళ భాషకి పరువు నష్టం. అసలు వీడే ఒక అరిష్టం. ఆ లాంగ్వేజ్ చూడు. ఒకసారి నేను హర్ష సాయి బండారం పెట్టావురా, ఏం పెట్టావు? ఆయన నేను దుబాయ్ లో అన్ని తీసుకుంటాను, అక్కడ హవాలా డబ్బులు, ట్యాక్స్లు, గీక్స్లు ఏదో చెప్పుకుంటా, ఆయన వ్యాపారం గురించి చెప్పుకున్నాడు. ఆ కాల్ ఎప్పుడు రికార్డ్ చేసావు నువ్వు? ఎప్పుడు చేశాడో తెలుసా? హర్ష సాయి గతంలో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఏదైతే చెప్పాడో అదే తనకి చెప్పాడు, అప్పుడు ఆ కాల్ రికార్డ్ చేశాడు. అవసరం వచ్చినప్పుడు దీన్ని బయట పెడదాం అనుకొని దాచుకున్నాడు. అంటే కాంటాక్ట్స్, కాన్వర్జేషన్స్ అన్ని బాగున్నాయి. నిన్న హర్ష సాయి వీడియో రిలీజ్ చేసి, సజ్జనార్ గారు మీరు తెలంగాణ పోలీసు యంత్రాంగానికి ఇక మీద ఇలాంటి తప్పులు ఏం జరగవు, మా వల్ల ఎవరికి నష్టం అది తప్పు అని తెలిసే మేము చేయము, తప్పు కాదని అప్పట్లో లీగలైజ్డ్ గా ఉందన్నట్టు కాబట్టి చేసాం, కానీ అలా అయితే మేము చేయము, కూల్ అని చెబితే సరే కొంతమంది సరేలే బాబు ఇప్పటికైనా సరే తప్పని తెలుసుకున్నావు కదా చేయకు అన్నారు. ఇప్పుడు రియలైజేషన్ కదా ఇంపార్టెంట్. తప్పని తెలిసినా కూడా ఎవరు చేయరు కదా, తప్పని నువ్వు చెబితే కదా చేయరు. ఇప్పుడు ఇంకోటి మనం చేసే తప్పులే ఇవి. మొన్న కూడా అంతే, ఇప్పుడు మాడ వీధుల్లో రీల్స్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు. నేను అది కూడా తప్పే, బికాజ్ వాళ్ళు చేసిన తప్పు కాదు. ఎందుకు చెప్పనా, ఇక్కడ ఇలాంటి పనులు చేయడం నిషేధం అని నువ్వు అక్కడ బోర్డు తగిలిస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. అంటే ప్రతి చోట బోర్డు పెట్టడానికి సంబంధించిన విషయం కదా, ఏ విషయమైనమా నువ్వు చెబితే తెలుసుకుంటారు. తెలియట్లా జనాలకి ఈ మధ్యకాలం అందరికి ఫోన్లలో ఏదో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాలన్న ఆతృత పెరిగిపోయింది. నువ్వు తిరుమలకు వచ్చావా, ఎక్కడికి వచ్చావా, ఆధ్యాత్మికంగా ఉండాలి, ఈ మనిషి మర్చిపోతున్నాడు రోజు రోజు. మనం గుర్తు చేయాలి,
ఓకే. గుర్తు మనమే చేయడంలోనూ గుర్తు తప్పు చేయాలి. లేదు, ఓకే. నువ్వు గుర్తు చేశాక వాడు మారడంలోనూ తప్పు లేదు. ఓకే. మనిషి అన్నాక ప్రతిదీ గుర్తు చేయాలా అనొద్దు, తప్పు లేదు. ఒకప్పుడు మనిషి వేరు, ఇప్పుడు మనిషి వేడు. ఇప్పుడు మనిషి మొత్తం ఫోన్ లోనే బ్రతికేస్తున్నాడు. ఫోన్ లో బతికేస్తాడు కానీ కొన్ని కొన్ని చాలా అది ఇంపార్టెంట్. కరెక్ట్, అవి చెప్పి చేయించుకోండి. అయినా సరే వాడు వినకపోతే అప్పుడు క్రైమ్ అనండి. ఒకసారి చెప్పండి, తప్పు లేదు. చెప్పడంలో తప్పేమన్నా ఉందా? తప్పేం లేదు. ఎరా నీకు తెలియదా, నువ్వు మనిషి కదా గడిది కదా అనే మినిమం బదులు థింగ్స్ కదా. ఎంత మినిమం థింగ్స్ అయినా వాడికి తెలియదు అనుకుందాం కాసేపు. మనం కూడా మనుషులమే కదా, క్షమిస్తే తప్పేంటి అంటున్నా. ఓకే. సరే వాడు ఖచ్చితంగా శిక్షించాలి, వాడు నరికేయాలి కరికేయాలి ఇవే కాకుండా క్షమిస్తే తప్పేంటి? క్షమిస్తే తప్పేం లేదు. దెన్ నువ్వు క్షమించాక వాడు రియలైజ్ అయ్యాడు, నువ్వు క్షమించావు, బానే ఉంది. నువ్వు క్షమించినా నీతో క్షమాగుణం ఉన్నా వాళ్ళలో రియలైజేషన్ రాలేదంటే అప్పుడు వాడిని ఏదన్నాను. ఓకే. ఫర్దర్ గా ముందే మనుషుల మీద పడిపోయి రక్కకండి, వద్దు, అవసరం లేదు. ఇప్పుడైనా సరే వీళ్ళందరూ నోటీసులు పంపావు, సరే బానే ఉంది. వాళ్ళందరి చేత సారీలు చెప్పించు. సరేనండి, గతంలో ఏదో జరిగిన నష్టం నా వల్ల కాదు కదా, జరిగిన నష్టం అంటే వాళ్ళ వల్ల అని ఎక్కడన్నా ఉందా? ఒకవేళ వాళ్ళ శిక్షించేయండి హ్యాపీగా. ఓకే. ఎవరైనా సరే ఈమె పలానా శ్యామల చెప్పిందనో, పలానా గోమల చెప్పిందనో, పలానా ఈడు చెప్పాడు వాడు చెప్పాడు చెప్తే అప్పుడు వెళ్ళండి. బయటకు వస్తే బ్లైండ్ గా అజంప్షన్స్ చేసేసి సంథింగ్ ఒకటి చేయకూడదు. ఓకే. నష్టాన్ని ఎప్పుడు భర్తీ చేయాలి 100%. కానీ వాళ్ళ బాధ్యత తీసుకుంటారా ఎవరు? మీ వల్ల నష్టం జరిగింది అని ఖచ్చితంగా తీసుకుంటారు. నువ్వు విత్ ప్రూఫ్ పెట్టు. అక్కడ ఊరికే ఎలిగేషన్ పాస్ చేయకుండా విత్ ప్రూఫ్ పెట్టు. నీ వల్లే జరిగింది. మావాడు చిన్నప్పటి నుంచి నీ ఫ్యాను, అసలు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు మొత్తం ఇంట్లోనే నీ వీడియోలే చూసేవాడు, లేకపోతే కళ్ళకి అది పెట్టుకొని నీ వీడియోలోనే బతికేవాడు ఇలాగా అని చెప్పు. నువ్వు చెప్పినందుకే వాడు బెట్టింగ్ ఆడాడు, నువ్వు చేసినందుకే వాడు చచ్చిపోయాడు. అది కామన్ థింగ్. ఇప్పుడు ఎవరైనా రెగ్యులర్ గా ఒక ఫేమ్ ఉన్న వ్యక్తిని ఫాలో అవుతున్నారంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చూస్తారు, చూసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫేమ్ ఉన్న పర్సన్ ఈ లిస్ట్ లోనే ఉన్నారని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఉంటే ఇన్ కేసు అలా అప్పుడు ప్రతిదానికి చట్టం అని కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నప్పుడు వీటికి కూడా ఉండాలి, అన్నిటికీ వర్తించాలి. ఊరికే ఉండకూడదు, ఏది కూడా ప్రతిదానికి వర్తించాలి. సో ఇప్పుడు కూడా ఇంతే. ఇకపోతే హర్ష సాయి ఫోన్ కాల్ గురించి మాట్లాడుకుందాం. ఆ అబ్బాయి గతంలో ఇంటర్వ్యూలో చెప్పిందే వీడికి చెప్పాడు. ఈ గాడిద ఏం చేశాడు? ఏం డిస్కషన్ గురించి? బెట్టింగ్ యాప్స్ గురించి. ఎందుకంటే మీరు ప్రమోట్ చేస్తున్నారు అది ఇదంటే, లేదండి అది లీగలైజ్ గా వాళ్ళు అలా చేశారు, మాకు అది తప్పు అని చెప్తే మేము చెయ్యము కదా, తప్పు కాదది, ప్రపంచంలో నడుస్తుంది, అది తప్పు అని తెలిస్తే సంస్థలు నడవవు కదా. ఇప్పుడు టిక్ టాక్ ఉంది మా, టిక్ టాక్ నువ్వు చేయకుండా అంటే టిక్ టాక్ ని బ్యాన్ చేసేసారు. ఇప్పుడు టిక్ టాక్ లేదు. అంతేగాని టిక్ టాక్ అనేది ఒక కైండ్ ఆఫ్ టాపిక్. ఏ టాపిక్ అయినా టిక్ టాక్లు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా కదా. అసలు టిక్ టాక్ చేసిన వాళ్ళకి అంటే టాపిక్ డిస్కషన్ వేరు, అది వేరే. ఏదైనా అంటే నేను ఎగ్జాంపుల్ గా ఏం చెప్తున్నా, నీకు నష్టం జరిగింది దీని వల్ల అంటే దాన్ని కదా మీరు నిషేధించాలి. అవును, ఎట్లయినా నిషేధించాలి. ఆ మధ్యలో ఉన్న మీ మీడియేటర్స్ వల్ల అని మీరు వెళ్తున్నారు. వీళ్ళు చచ్చినోడికి చంపే ప్రోడక్ట్ తయారు చేసినోడికి మీడియేటర్స్ వీళ్ళంతా. ఎగ్జిక్యూషన్ కూడా వీళ్ళు చేయాల, వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసింది వాళ్ళు చెప్పారు, తెర ముందు చెప్పడం వల్ల అంతే. ఇప్పుడు విలన్ ఆ హీరోయిన్ జాకెట్ చింపాడు అనే సీన్ చూసినప్పుడు అందరు విలన్నే తిడుతున్నారు, అది నడిపించిన డైరెక్టర్ ఎవడు తిట్టడు. ఇక్కడ జరిగేది అదే సిచ్యువేషన్. అది సంగతి.